ఏందక్క? ఏందక్క ఇంత లేట్ అయింది? ఆగండి, ఎందుకు అలా ఉన్నారు? బాగా తలనొప్పిగా ఉందక్క, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. నీకేంటి, కడుపు నొప్పిగా ఉందా? అబే లేదక్క, కాలికి రాయి కొట్టుకుని కొంచెం నొప్పిగా ఉంది. ఇలా చూస్తే ఏదో తేడా కొడుతుందక్క. తలనొప్పి కాళ్ళనొప్పులు లెక్క అనిపిస్తలేరు. వాళ్ళకున్నది నొప్పి కాదు చిట్టి, ఆస్తి నగలు డబ్బు పోయిందన్న బాధ. సర్లే పద, మనం వంట చేద్దాం. నేనుండగా మీకే ప్రమాదం రానివ్వను. మీకోసం నా ప్రాణాలైనా అట్టేస్తాను. మీరు నన్ను నమ్మితే చాలు. జరిగింది తలుచుకుంటుంటే వెన్నులో వణుకు పుడుతుంది దాక్షాయిని. శకుంతలాదేవి తన చేతిని అడ్డు పెట్టడం రెప్పపాటు ఆలస్యం అయ్యుంటే నీ కళ్ళు శాశ్వతంగా మూతపడుండేవి. నిజమే సరస్వతి, ఈ భూమి మీద నాకింక నూకలు చెల్లిపోయాయని నేను ఫిక్స్ అయిపోయిన టైంలో ఆవిడ నన్ను రక్షించింది. అసలు ఆ శకుంతల బతికే ఉందో పాము కాటుక కాటికే పోయిందో తెలియడం లేదే. ఆవిడ మనకు శత్రువే కావచ్చు గాని ఆమె ప్రాణాలకి ఎటువంటి హాని కలగకూడదని దేవుణ్ణి వేడుకోవడం మనుషులుగా మన ధర్మం. అవును, నిజమే. కాకపోతే మనకి శత్రువు అయ్యుండి అవకాశం చిక్కితే చాలు మనల్ని చిక్కుల్లోకి తోసేయాలని చూసే శకుంతలాదేవి తన ప్రాణానికి తెగించి మరీ నిన్ను కాపాడాల్సిన అవసరం ఏంటో నాకు అస్సలు బోధపడట్లేదు. కారణం ఏదైనా సరే నేను ఇంకా బతికున్నాను అంటే దానికి ఆవిడే కారణం. ఒకవేళ దీన్ని అడ్డు పెట్టుకుని అంతకు ముందు గుళ్ళో అడిగినట్టు తనకి మనల్ని సపోర్ట్ చేయమని అడుగుతుందేమో. చేయమంటే చేసేస్తామా సరస్వతి? ఇన్ని సమస్యలు వస్తూ ఉంటే అక్క బావగారు మూర్ఖంగా ఉంటున్నారని వాళ్ళకెదురు తిరిగి మాట్లాడాల్సి వస్తుందే తప్ప మన ఫ్యామిలీని కాదు అని శత్రువుని మనం ఎలా సపోర్ట్ చేస్తాం చెప్పు? ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞత మాత్రం ఆవిడ మీద ఎప్పటికీ ఉంటుంది. ఇంతకీ ఆవిడికి ఎలా ఉందో ఏంటో. అమ్మగారు, మిమ్మల్ని పాము కాటేసిందట. మీకే ప్రమాదం లేనట్టేగా? కనీసం డాక్టర్ కూడా చూపించుకోకుండా ఇలా తీరిగ్గా పేపర్ చదువుతున్నారేంటండి? పిచ్చి నాగమణి, అది కోరల్లేని పామే. దానిలో విషం ఉండదు. అందుకే ప్లాన్ చేసి కావాలనే కాటు వేయించుకున్నాను. ఎందుకమ్మగారు? ఆ రామరాజు మరదళ్ళు దాక్షాయిని సరస్వతులు మన బుట్టలో పడాలి అంటే ఇలాంటివి తప్పదు. వాళ్ల కోసం మీరు పాముతో కాటేయించుకోవడం అవసరమా? ఖచ్చితంగా అవసరమే. శత్రువు మీద పెంచుకున్న పగ తీరాలి అంటే, ఎదిరించి గెలవాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అది కూడా రామరాజు ఫ్యామిలీ లాంటి అనుబంధాలు పెనవేసుకున్న ఉమ్మడి కుటుంబం మీద. అలాంటప్పుడు వాళ్ళనుకునే మనుషులు మన వైపుంటే అనుకున్నది సాధించటం చాలా తేలికవుతుంది.
అందుకోసం మీరు ప్రాణాలకు తెగించడం ఎందుకు? ఇంకేదైనా ఆలోచించండి. అరెరెరెరెరే, అక్క బావగారు అంటే దాక్షాయిని సరస్వతులకి పంచప్రాణాలు. అందుకే నేను వాళ్ల కోసం ప్రాణాలకి తెగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనే నమ్మకం కలిగితే తప్ప ఆ ఇద్దరూ నా మాట వినరు. వాళ్ళు మీ మాట వింటారంటారా అమ్మా? వింటారు, అనుమానమే లేదు నాగమణి. హ, ఈ పాటికి పాము కాటు వల్ల నా ప్రాణానికి ఏదైనా ముప్పు ఏర్పడిందేమోనని ఆలోచిస్తూ ఉంటారు. నా దగ్గరకు వస్తారు, నా దారిలోకి వస్తారు, నా కోసం ఏదైనా చేస్తారు. సాయంత్రం కాల్ చేయి, నేను వివరాలు చెప్తాను. సిగ్నల్ లేదేమో. సిగ్నల్ లేదేమో, 2 minutes ఆగి ట్రై చేద్దాం. శిలే, శిలే, ఏంటన్నయ్య? మాధవరావు గారికి ఫోన్ చేసినావు శిలే? ఒకసారి చేశానన్నయ్య, ఆయన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది. నువ్వు టీ అడిగావు కదా, టీ పెట్టి చేద్దామని ఆగాను. అరే, ఆ టీ తర్వాత తాగొచ్చులే, ముందు నువ్వు మాధవరావు గారికి ఫోన్ చేసిలే. అయ్యో, నీకు టీ పెట్టి చేస్తానన్నయ్య. రాసిలే, నువ్వు ముందు ఫోన్ చేయి. అయ్యో అన్నయ్య, కాదు. అయ్యో అన్నయ్య, ఫోన్ నీళ్ళల్లో పడింది. అయ్యో అయ్యో శిలే, తుడు తుడు శిలే, ఆన్ చేసిలే. అయ్యో, ఎంత పని చేసావన్నయ్య, డిస్ప్లే పోయింది. అవునా శిలే, నన్ను మాఫ్ చేసిలే, నేను చూసుకోలేదు శిలే. ఇటు నేను చూస్తా. సారీ శిలే. అన్నయ్య, అందులో సిమ్ తీసి నీ మొబైల్లో వేసుకో అన్నయ్య. ఒకవేళ సిమ్ లో ఫీడ్ అయి ఉంటుందేమో. గట్లనే శిలే. రావట్లే సిల్లే. ఓసారి ఆఫ్ చేసి రీస్టార్ట్ చేసిలే. వచ్చిందా? లేదన్నయ్య, నెంబర్ మిస్ అయిపోయింది. శకుంతల బిడ్డ గురించి మాధవరావు గారికి తెలుసని చెప్పారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడడానికి ఒకే ఒక ఆధారం కూడా మనకి మిస్ అయిపోయింది. నెంబర్తో పాటు ఆయన అడ్రస్ కూడా తీసుకుని ఉంటే బాగుండేదన్నయ్య. నీతో పాటు నేను కూడా అదే నెంబర్ సేవ్ చేసుకుంటే బాగుండే సిల్లే. నా దిక్కే లేట్ అయినది సిల్లే, నన్ను మాఫ్ చేసిల్లే. మనకిలా రాసి పెట్టుంటే నువ్వేం చేస్తావన్నయ్య? ఆ నెంబర్ని ఫీడ్ చేసుకుంది నువ్వే కదా, నీకేమైనా గుర్తుందా అన్నయ్య? ఫోన్లో ఫీడ్ చేసుకున్నాం కదా అని యాద్ పెట్టుకోలేదు సిల్లే. అరే, ఇప్పుడు ఏం చేద్దాం సిల్లే? ఏముంది, పూజారి గారికి చెప్పి ఆయన నెంబర్ ఎలాగైనా తీసుకోవాలన్నయ్య. అరే,
ఇటు పొద్దుగల కాకుండా అటు పొద్దు ఊగినాక కాకుండా ఇప్పుడు బస్కెళ్ళి తీస్తున్నావేంది బావా? అలవాటు లేని పొలం పనులు చేస్తే బాడీ పెయిన్స్ వస్తున్నాయి కదా, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే బాడీ స్ట్రాంగ్ అవుతుందని చేస్తున్నా. నిజమే గాని బాడీ స్ట్రాంగ్ అవ్వాలంటే బస్కెళ్ళి తీసే తరిక ఇట్లా కాదు, మరి ఎలా తీయాలి? ఈపు మీద బరువు పెట్టుకొని తీయాలి. ఇప్పటికిప్పుడు బరువు అంటే నేనున్నాను కదా బావా, నేను గోకుంటా నువ్వు. సరే వచ్చి కూర్చో. టీ బావా. అబ్బా! చిట్టి, ఎంత బరువు ఉన్నావేంటే? రోజు ఏం తింటున్నావు చిట్టి? గలత్ బంద్ చేసి ముందు బస్కెళ్ది. అమ్మా, నొప్పుడుతుంది. అబ్బా అబ్బా! ఏం తింటున్నావే, ఇంత బరువు ఉన్నావు? అయ్యో నాని బావా, కూర మీద స్టవ్ పెట్టొచ్చిన ఆపి రావాలి. నీ బొంద, కూర మీద స్టవ్ కాదు, స్టవ్ మీద కూర. గదే నువ్వు తీస్తూ ఉండు బావా, నేను ఇప్పుడే వస్తా. సరే వెళ్ళు. అబ్బా అబ్బా, ఏం తింటుంది ఇది, ఎంత బరువు ఉంది? అలా చూస్తూ నిలబడతావేంటి? వచ్చి మీద కూర్చో. కూర్చోమంటారేటి? నీకే చెప్పేది, కూర్చో. నేనా? కూర్చోమన్నానా? అబ్బా! ఆ! అమ్మా! అమ్మా! లోపలికి వెళ్ళి ఏం తినొచ్చావే, ఇంత బరువు ఉన్నావు? మొదటి నుంచి నా బరువు ఇంతేనండి. నీ టోన్ ఏంటి మారుతి టోన్ లాగా మారింది? ఏంటి మిమిక్రీ చేస్తున్నావా? నేను మారుతీనేనండి. ఏయ్, మీదలే. మీద కూర్చోమంటే పరుపు మీద కూర్చున్నట్టు కూర్చోడమేనా? అదేంటంటే మీరే కూర్చోమని చెప్పి మీరే కోపడతారేంటి? మళ్ళీ సమాధానం ఒకటి, వెళ్ళి పని చూసుకోపా. అలాగేనండి. నాని బాబు, పోనీ సిట్టిని కానీ మేమే కూర్చుంటానికి రమ్మని చెప్పంటారా? మారుతి, చెప్పండి బాబు, పిలుచుకొస్తానా? నాతో పరచు కదా. ఏయ్, మారుతి, ఆగు, ఆగు, ఏయ్. దాక్షాయిని, మనం శకుంతలని పలకరించి తొందరగా ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం. మనం ఇక్కడికి వచ్చి వెళ్ళిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు, ఎవ్వరికీ ఏ అనుమానం రాకూడదు. సర్లే రా. శకుంతల గారికి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు మేడం, మేడంకి ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు, వెళ్ళి చూడండి. పద. అమ్మగారు, మీరు చెప్పినట్టే రామరాజు గారు మరదళ్ళు ఇద్దరు వచ్చారు. సో నేను వేసిన పాచిక పారిందన్నమాట. మన వాళ్ళతో చెప్పి వాళ్ళని పైకి పంపమని చెప్పు. నువ్వు మాత్రం వాళ్ళ కంటపడకే. సరే అమ్మగారు. నువ్వు పెళ్లి దాక్షాయిని. పిలిస్తే రావడానికి ఆవిడేమైనా మన చుట్టమా, మన శత్రువు? మీ మేడంని కలవాలి. మేడం పైన ఉన్నారు, వెళ్ళండి.
పద. అస్సలు కదలట్లేదేంటి దాక్షాయిని? పాము కాటికి పైకి పోయిందేమో. ఆస్తి పేపర్స్ ఎక్కడున్నాయో వెతికి పట్టుకుని వెళ్ళిపోదామా? నీ మొహం నిద్రపోతున్నట్టుంది. ప్రాణానికి ప్రమాదం లేదని వాళ్ళ డ్రైవర్ చెప్పాడుగా. ఎందుకైనా మంచిది ఒకసారి ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస ఆడుతుందో లేదో చూడు. నువ్వు కొంచెం నోరు ముస్తావా? హే, కదిలింది కదిలింది. ప్రాణం పో. అరవకు. శకుంతల గారు, శకుంతల గారు, మీరా? కూర్చోండమ్మా, కూర్చోండి. పాములోడు అది కాలునాగు అని చెప్పాడు. మరి ఆ పాము కాటేస్తే మీకు విషం ఎక్కలేదా? మీరు బానే ఉన్నారే. సరస్వతి, అదేం పలకరించడం? మీ ప్రాణానికి హాని లేదని డాక్టర్ గారు చెప్పారట. మా కోసం మీరు రిస్క్ తీసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీకు అన్యాయం జరగకుండా అడ్డుపడాలని దేవుడు నాకు చావు రాకుండా తప్పించినట్టున్నాడమ్మా. మాకు అన్యాయం జరగటం ఏంటి? ఏం చెప్తున్నారు మీరు? ఇప్పుడు ఒక మనిషి మీద కోపంతో చంపడానికి బాంబు విసిరినప్పుడు అది ఆ మనిషిని మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాణాల్ని కూడా తీస్తుంది. అలాగే నేను మీకు గుళ్ళో చెప్పినట్టు నా పగ, నా కోపం మీ బావగారి మీద, భార్యగా అతనికి సపోర్ట్ చేస్తున్న మీ సీతక్క మీద. మీరు వాళ్లతోనే ఉంటే నేను చూపించేసాక మీకు కూడా తగులుతుందమ్మా. వాళ్ల మీద నేను చూపించే ద్వేషం అనవసరంగా మీకు శాపంగా మారుతుంది. మీరు మీ జీవితాల్ని బలి చేసుకోకండి. నా మాట వినండి. వాళ్ళకి దూరంగా నా వైపుకొచ్చేయండి. మిమ్మల్ని నేను అద్భుతంగా చూసుకుంటాను. చూడండి, మేమిలా వచ్చామని మమ్మల్ని మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీరు కేవలం మా వల్ల పాము కాటుకి గురయ్యారు కాబట్టి పలకరించి వెళ్ళాలని మాత్రమే వచ్చాం. మీరు మంచి చేస్తారు అన్న నమ్మకం మాకు ఏమాత్రం లేదు. సరే, పోనీ జరిగింది చెప్తాను. అది విన్నాకైనా మీ మనసు మారుతుందేమో. మీకు మేలు చెయ్యాలి అనే నా బాధంతా. అసలు ఏం జరిగిందంటే, వద్దండి, మీ గతం ఏది చెప్పొద్దు. మీ వల్ల మాకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. మీకు నిజంగా మాకు మంచి చేయాలి అనిపిస్తే మా ఆస్తిని మాకు తిరిగిచ్చేసేయండి. అది ఎప్పటికీ జరగదు. ఇది కూడా అంతే. మా అక్కని బావగారిని ఎదిరించి మీకు సపోర్ట్ చేయటం అనేది కూడా జరగని పని. ఏదో
మాకు హెల్ప్ చేశారు కదా అని పలకరించడానికి వచ్చాము అంతే. థ్యాంక్స్. పద సరస్వతి.